హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మాలతి యాదవ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అయితే మా ఇంటికి అయితే బయలుదేరామండి. ఇంకా మధ్యలో అయితే ఇక్కడ గుడికి వెళ్దామనేసి మా ఊర్లోనే అండి శివాలయం ఉంది ఇక్కడ. ఇంకా అలాగే గంగమ్మ స్వామికి వెళ్ళేసి వచ్చి ఇక్కడ శివాలయంకి అయితే టెంకాయ కొట్టుకుందామని అయితే వచ్చామండి. ఇక్కడ పూజ చేసుకొని బయలుదేరదాం అనుకున్నాము. ఈ వీడియో మొత్తం చూసేయండి. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇక్కడ శివాలయం గుడి దగ్గరే తిమ్మప్ప స్వాములు కూడా ఉంటారండి. ఇక్కడ కోనేరు కూడా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మా చిన్నప్పుడు ఎక్కువగా వచ్చేవాళ్ళం. ఇక్కడ వినాయకుడిని అయితే కొత్తగా కట్టారండి. లోపల ఒక వినాయకుడు ఉన్నాడు, కానీ బయట కూడా ఒక వినాయకుడిని అయితే కట్టారు. ఈ మధ్య కట్టినట్టున్నారు. ఇక్కడైతే నేను పూజ చేస్తుంటే మా బాబు అయితే బాగా అల్లరి చేశాడండి. వాడికి బాగా నచ్చింది ప్లేస్, బాగా ప్రశాంతంగా ఉంటుంది కదా, అందుకే బాగా నచ్చి వాడికి ఇక్కడిక్కడే తిరుగుతున్నాడు. చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాడో మేము లేకుండా. ఇక్కడ కోనేరు, తిమ్మప్ప స్వామి అంతా కూడా చూపిస్తాను, చూసేయండి. ఇక్కడైతే మీకు ఒకటి చూపిస్తాను చూడండి. అది అరుదుగా దొరుకుతూ ఉంటుంది మనకు. ఇక్కడ కోనేరులో ఆ లాస్ట్లో చూడండి, అది మొగలి రేకులు చెట్టు. మీకు ఐడియా ఉంటుంది, చిన్నప్పుడు మనం జడలు కుట్టించుకునే వాళ్ళు మొగలి రేకుల పూలతో. చాలా అంటే చాలా బాగుంటుంది అది. ఇప్పుడు మా చిన్నప్పుడు ఉండేది, మరి ఇప్పుడు ఆ చెట్టు అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే మరి స్టార్ట్ అయ్యాం. మేము ఊరికి వెళ్తున్నాం కదా, స్టార్ట్ అయ్యాం. ఇదో గుడి ఇక్కడేనండి. మా ఊరి టర్నింగ్లో అయితేనా మాది అనంతపూర్ టు తాడిపత్రి మధ్యలో వస్తుందండి. అక్కడ ఈ సాయినాథ గుడి అయితే కట్టించారు, అనాథాశ్రమం. చాలా అంటే చాలా బాగుంటుంది. ముందు వీడియోలో కూడా చూపించాను కదా. ఇక్కడైతే ఎస్ఆర్ఐటి కాలేజ్ కూడా ఉందండి. ఇక్కడ మా ఊరికి అయితే ఎవరైనా మా ఊరి పేరు కనుక్కోరు, కానీ ఎస్ఆర్ఐటి కాలేజ్ చెప్తేనే కనుక్కుంటారు. అలా అనంతపురికి వెళ్తుంది, ఇలా తాడిపత్రి సైడ్ అయితే వెళ్తుంది. ఇక్కడ కాలేజ్ ఓపెన్ అయింది కదా, అందుకే అందరూ వస్తున్నారు. మా చిన్నక్క కూడా ఇక్కడే చదివిందండి. ఫ్రీ సీట్ వచ్చింది మా అక్కకు. బీటెక్ చదవడం అంటే చాలా కష్టం కదా. మా అక్క అయితే అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యింది. మా అక్క క్లాస్ వాళ్ళు అయితే ఇంకా ఇప్పటికి కూడా సబ్జెక్టులు మిగిలి రాసుకునే వాళ్ళు ఉన్నారు. మా అక్క చాలా గ్రేట్ అండి. ఇక్కడైతే గర్ల్స్ కాలేజ్ కూడా ఉందండి. గురుకులం స్కూల్ అంటారు కదా, అది కూడా ఉంది ఇక్కడ. మా ఊరి దగ్గర చాలా ఊర్ల స్కూల్స్, కాలేజెస్ అన్నీ బాగున్నాయండి. ఇది వచ్చేసి సింగనమల చెరువు అండి. ఒక 3 months బ్యాక్ అయితే ఫుల్ హల్చల్గా ఉండింది కదా. ఇక్కడ వాటర్ అంతా హెవీగా వచ్చి అటు సైడ్కి రోడ్డు అసలు సింగనమలలోకి వెళ్ళడానికి లేకోకుండా అయిపోయింది కదా. ఇక్కడ చేపలు కూడా అమ్ముతుంటారు చూడండి. ఇక్కడ చేపలు అమ్ముతున్నారు. ఇక్కడైతే సింగనమలకు వెళ్ళే రోడ్లో అయితే అసలు రోడ్ అంతా ఎంత ఖరాబ్ అయిందంటే అంత ఖరాబ్ అయిందండి. ఒకసారి మేము వాటర్ వచ్చినప్పుడు ఈ రోడ్డు వచ్చిందంటే కింద పన్నాము ఒకసారి అయితే. కాకపోతే దేవుడి దయ వల్ల ఏం కాలేదు. చూడండి ఆ వాటర్ హెవీనెస్కి అయితే 3 months నీళ్ళు కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి కదా. రోడ్ అంతా పోయింది చూడండి. ఇక్కడ రోడ్డు మాత్రం వేయలేదు, ఊరికే ప్యాచెస్ వేశారు. ఈ రోడ్డు మాత్రం చాలా బాగుంటుందండి. అంత క్లైమేట్ కూడా చల్లగా ఉన్నింది ఆ రోజు అయితే మేము వచ్చే రోజు. ఆ చెట్లన్నీ పచ్చగా ఉంటాయి. ఇక్కడ గుడి కూడా ఉందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అక్కడ పక్కన చెరువు, ఇంకో పక్క గుడి, అలా ఉంటే చాలా బాగుంటుంది కదా. చూడండి పచ్చదనం అయితే ఎంత బాగుంది చూడండి. అసలు రోడ్డు అటు సైడ్ ఇటు సైడ్ చెట్లతో చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడైతే సింగనమల అండి. మనం సింగనమల అంటే చాలా ఫేమస్ మా సైడు. జొన్నలగడ్డ పద్మావతి ఎమ్మెల్యే ఇక్కడే అండి, వాళ్ళది సింగనమలే అండి. చెరువు ఉంది చూడండి. ఇటు సైడు బోటింగ్కి అయితే వెళ్తూ ఉంటారు, చేపలు పడుతుంటారు. అందుకే ఇన్ని బోట్లు అయితే ఉన్నాయి ఇక్కడ. ఎవరో అయితే చేపలు పట్టడానికి ఇక్కడ ఆగారు. మాకైతే బైక్లో కదా 2.5 hours అయితే జర్నీ ఉంటుందండి. 3 hours కూడా పట్టచ్చు. ఇక్కడ ఆగాము కొద్దిసేపు, ఏమైనా టీ అట్లా తాగుదామని. పొద్దున్నే బయలుదేరి వచ్చేసాము. టిఫిన్ అమ్మ ఉగ్గాని వడ చేసింది, తినేసి అయితే బయలుదేరాము. ఇక్కడ టీ తాగుదామని ఆగామండి. మా బాబు అయితే ఇక్కడ కోళ్ళు ఉంటే బాగా ఆడుకుంటున్నాడు చూడండి. టీ అయితే తీసుకున్నాం, అస్సలు బాగాలేదు.
ఈ రోడ్డుకి అయితే ఇక్కడ చర్చ్ ఉంటుందండి. మన డిస్టిక్ మొత్తం ఇది పెద్ద చర్చ్ అంట. ఇక్కడికైతే ఎక్కువ జనాలు అయితే వస్తుంటారు. ఈరోజు అయితే రేపు సండే కాబట్టి ఎక్కువ జనాలు అయితే ఉన్నారండి. మా బాబు అయితే ఇంక కోళ్ళతో బాగా ఆడుకుంటున్నాడు. బాయ్ చెప్పు ప్రణ్విత్, హాయ్ చెప్పు ప్రణ్విత్ అన్నా కూడా చెప్పడం లేదు. కోళ్ళతోనే ఆడుకుంటూ ఉన్నాడు. చూడండి, కోళ్ళ బిస్కెట్ తినరా అనిస్తే కోళ్ళకు వేస్తున్నాడు. సర్లే అనేసి వేయనిలే, కొద్దిసేపు ఆడుకుంటాడు కదా అనేసి ఒక 20 మినిట్స్ అలాగైతే ఇక్కడే ఆగి మరి మా ఇంటికైతే బయలుదేరిపోయాం. ఇంకైతే ఇక్కడ ఇదేనండి చర్చ్, నేను చెప్పాను కదా ఇక్కడ అన్ని గుత్తి అవుట్స్కట్స్లో అయితే ఉందండి. చాలా అంటే చాలా పెద్ద చర్చ్. సాటర్డే అయ్యి ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. సండే సాటర్డే ఎక్కువ ఉంటారు. ఇంక ఇక్కడైతే బజ్జీలు అవన్నీ వేస్తున్నారు. చూడండి ఎంత పెద్దగా ఉంది కదా. ఇంకా మేమైతే ఇంటికైతే వెళ్ళిపోయామండి. ఇంక వీడియో అయితే తీయలేదు. ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే పడుకుందామని వెళ్తుంటే మా బాబు చూడండి పేపర్ తీసుకొని వాడు ఎలా చేస్తున్నాడు, దాన్ని చదువుతున్నట్టు చేస్తాడు. ఇంకా దాన్ని చింపాలని చింపుతున్నాడు. ప్రణ్విత్, నువ్వే కదా ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇంకా నేనైతే కొన్ని డ్రెస్సెస్ బుక్ చేసింటండి, 2 నాకు మా ఆడపడుచు కూతురికైతే. అవి వచ్చాయి, ఎలా ఉన్నాయి క్వాలిటీ అని అయితే చూస్తున్నాం. ఇద్దరం సేమ్ వేసుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. అందుకే ఇంక ఈరోజు అయితే బుక్ చేసామండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. అది సపరేట్ వీడియో అయితే చేస్తాను. ఇక్కడైతే నేను డ్రెస్ వేసుకున్నాను చూడండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది. అది సపరేట్ వీడియో చేస్తాను, ఇంకా లింక్ కూడా ఇస్తాను. ఇంకా మా బాబుకి అయితే స్నానం చేయించి కిందికి పంపించానండి. నేను కసు అంతా కొట్టుకుందామనేసి. మా బాబు మాత్రం కిందికి వెళ్ళి స్నానం చేసి వెళ్ళాడు. మళ్ళీ అక్కడ వాటర్లో బాగా ఆడుకుంటున్నాడు. మా పిన్ని వాళ్ళకైతే మోటార్ ఉంది, మోటార్ వేసింటే బాగా ఆడుకుంటున్నాడు. ఇంతే అండి ఈరోజు అయితే వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరీ కలుద్దాం. ప్రణ్విత్, నువ్వు చూడు వాటర్లో ఆడుకుంటున్నా. ఎవరక్కడ?